వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీంతో సముద్రం అలజడిగా మారడంతో పాటు అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కోరారు. రైట్, వెదర్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గో హెడ్. గుడ్ మార్నింగ్ హరి. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు వానలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ సూచిస్తోంది. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగబోతోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండబోతున్నాయి. అత్యధికంగా కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి ఉండనున్న నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు మత్స్యకారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరిస్తా ఉంది. అయితే గడిచిన నెల రోజులుగా 2-3 సార్లు అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ కూడా వర్షపాతం ఊహించిన స్థాయిలో నమోదు కాలేదు. ఈసారి ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో పూర్తిగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు, 1-2 చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది కనుక ఈ రోజు రేపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచిస్తోంది. తీరానికి ఆవుల కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తత అవసరమని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఎక్కడ ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు. అయితే బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వానలు ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఒరిస్సాతో పాటు పశ్చిమ బంగాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. కానీ దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర కోస్తాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది మరి. అయితే ఇప్పటి వరకు రాష్ట్రాన్ని కల్పించేటువంటి అండలు కావచ్చు, లేకపోతే తీవ్ర వర్షాభావ పరిస్థితులు కావచ్చు, ప్రజలను రైతులను ఒక ఇంత ఆందోళన గురి చేస్తున్నటువంటి సమయంలో తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడనం ఉపశమనంగా భావించాల్సి ఉంటుంది. వర్షాలు కూడా పడేటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి హరి. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.